బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫర్నిచర్ను ధ్వంసం చేసి అద్దాలను పగలగొట్టారు. గజ్వేల్ ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో పెట్టడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మండిపడిన కాంగ్రెస్ కార్యకర్తలు అసలు స్థానిక ఎమ్మెల్యే ఎక్కడుంటున్నాడంటూ క్యాంప్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేశారు. ఆఫీస్పై దాడి చేశారు. ఆఫీసులో కేసీఆర్ ఫోటో తీసి అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి హంగామా చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని హరీష్ రావు విమర్శిస్తే కాంగ్రెస్ విధ్వంస రాజకీయాలకు ఈ దాడి నిదర్శనమంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. దాడిని నిరసిస్తూ సోమవారం గజ్వేల్ పట్టణ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈరోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్తో మేము వచ్చాము. కానీ మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. ఇప్పుడే వింటూ ఉన్నాం. ఏది ఏమైనా అరాచకం సృష్టించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరైనా ఒడ్డు పొదుగుంది మా వెనకాల కూడా ఉన్నారు చూడనే లెవెల్లో అసెంబ్లీలో మాట్లాడి కిందన్న సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే. ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని కార్పొరేట్ కౌన్సిలర్ని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం. ఏది వద్దు, అధికారం ఉందని ఒక అధికార మదంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు.